164C 165C ఇదే పుల్లాయమ్మ పేరు మీద ఉంది. గుత్తి అనంతపురం దగ్గర ఈ ల్యాండ్ హైవే బిట్టు. ఇది రామయ్య మాస్టర్ రామయ్య ఇది ఆన్లైన్ చేపించుకున్నాడు. ఒరిజినల్ రిజిస్టరు పుల్లాయమ్మ పేరు మీద ఉంది. ఆన్లైన్ ఎట్లా చేపించుకుంటాడు? ఇది ఎంఆర్ఓ గారికి మేము చెప్తున్నాం, సార్ మీరు రిజిస్టర్ పుల్లాయమ్మ పేరు ఉందండి, ఆన్లైన్ మీరు ఎట్లా ఎక్కిస్తారు? ఏ అధికారంతో ఎక్కిస్తారు? డాక్యుమెంట్ లేదు మీరు. మేము ఇదే అడుగుతున్నాం. ఇలాంటి అధికారులని మీరు రిజిస్టర్ ఎవరిది పట్టా ఎవరిది చూసుకొని ఆన్లైన్ చేయాల సార్ మీరు. మేము దయచేసి ఈ విషయము పై ఆఫీసర్లకు అందరికీ తెలియజేసినాము. ఆయన మాస్టర్ గ్రాండ్ రామయ్య ఏమంటాడంటే ఊరికి అడ్డం తీసుకుపోయి మేము కోర్టుకు వేసినాం, వాళ్ళకు వస్తే వాళ్ళకు ఏ పని చేయొద్దండి అని అందరితో మొత్తం సర్వేర్తో మండల సర్వేర్తో ఎంఆర్ఓ గారితో అందరినీ ఫోన్లు చేసి భయపడిస్తున్నాడు. ఇది న్యాయం కాదు, మేము ఓర్చుకోం. ప్రజా కుల సంఘాలన్నీ మొత్తం అన్నీ ఒకటవుతున్నాయి. మొత్తం రామయ్య ఇంటి దగ్గర ధర్నాకు సిద్ధమవుతున్నాము. ఆయన వచ్చి ప్రజాసేవత పుల్లాయమ్మతో వచ్చి ఏమన్నా మాట్లాడుకొని ఆమె ఆన్లైన్లో తీసేసి అతను పుల్లాయమ్మ పేరు మీద ఆన్లైన్ చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం. లేదంటే అతను ఇంటి ముందు రామయ్య ఇంటి ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటారని వాల్మీకి సంఘాలు మొత్తం ప్రజా సంఘాలన్నీ ఒకటే చెబుతున్నాం. మేము మీకు ఇదే అయ్యా, మీకు చెప్పేది ఒకటే. మేము చిన్నోళ్ళం, మీరు పెద్ద పేరు చెప్పుకొని ఎన్నో దౌర్జన్యాలు చేసినావు, చాలా మోసాలు చేసినావు. అనంతపురంలో ఎంతమంది ఫ్రాడ్ చేసినావంటే అంత చేసావు. మాకు అదంతా అవసరం లేదు. ఎన్నైనా మోసాలు చేసుకో, మాకు అవసరం లేదు. మా పుల్లాయమ్మ పేరుంది, మా వాల్మీకుల మీద భూమి గుంచుకోవడం చాలా అన్యాయం. ఇది పబ్లిసిటీగా మోసం చేశాను. దీనికి అంత అధికారులు అందరూ స్పందించినారు. మేము మీ ఇంటి ముందర పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి రేపు ఈ నెలలో ఈ వారంలోనే ఇది ఇంటి ముందరకు దిగుతున్నాం. నాది ఎల్లనూరు మండలం ఎల్లనూరు గ్రామము. మా నాయన తలారి బాలన్న, మా తమ్ముడు, మేము ముగ్గురు అక్కజీలు ఉన్నాము. 6 సంవత్సరాల నుంచి మేము ఈ భూమి కోసం పోరాడుతున్నాము. మాస్టర్ రామయ్య అధికారులందరినీ కొనేస్తున్నాడు. ఎవరైనా మేము పోయి వచ్చినాక ఫోన్లు చేసి మా ప్రాజెక్టు తీసుకోమని చెప్పి అందరికీ ఫోన్లు చేసి చెప్తున్నాడు. ఇట్లే కొనసాగిందంటే మేము మాత్రం అతని ఇంటి ముందర ధర్నా చేసి పురుగుల మందు తాగడానికైనా సిద్ధం ఉంది. మేము పై వరకు ఇది తీసుకెళ్తాము. చంద్రబాబు నాయుడు దగ్గరికి, లోకేష్ దగ్గరికి, పవన్ కళ్యాణ్ దగ్గర వరకు కూడా నేను పోవడానికి సిద్ధంగా ఉండా. నేను ఏమైనా చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. నా భూమి నాకు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. అధికారులను అందరినీ మాకు ఆన్లైన్ చేయవలసిందిగా. మా భూమి ఇంతమంది అంత పెద్ద సౌకర్యం ఇంత బీదోళ్ళది ఆక్రమించుకొని సిగ్గుగాకంగా మళ్ళీ మాట్లాడతాడు అప్ప అందరితో. అంత అధికారి ఇండి కూడా అధికారులను అందరినీ కొనుక్కుంటూ పోతాడు. నా డబ్బులు ఖర్చు అయినాయి అంటే మేమేమో ఇమ్మన్నాము అందరికీ. అదేందో మాకే ఇచ్చే మేము తీసుకుంటాం కదా, అధికారులకు అందరికీ ఇచ్చే బదులు. అందరికీ ఇచ్చుకునేది మా మీద మేము డబ్బులు ఖర్చు పెట్టింది అక్కడ పోయింది ఇక్కడ పోయింది అని అందరికీ చెప్పేది. ఆ వైఎస్ఆర్ ప్రభుత్వంలో అందరినీ కొనేసినాడు. మళ్ళీ ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా నాదే అంటాడు. 2019లో కొనుగోలు అని ఎక్కించుకున్నాడు. ఎవరి పేరు లేదు, ఎవరి దాది పిరదాది ఏం లేదు. అన్నీ ఆన్లైన్లో ఎక్కించుకొని మాది అంటున్నాడు. పట్టా కాగితాలు అన్నీ మా పేరు మీద మా నాయనకు నాకు చెందేటట్టుగా నాకు ఆన్లైన్ చేయవలసిందిగా అధికారులను కోరుకుంటున్నాను. అంతకుముందు 2 కలెక్టర్లు మారిపోయినారు. ఆర్డీఓకు, ఎంఆర్ఓకి అందరికి ఇచ్చుకున్నా, కలెక్టర్లకు ఇచ్చుకున్నా, ఎవరు న్యాయం చేయలేదు, మాకు స్పందించలేదు ఆ కలెక్టర్ కానీ ఆ ఆర్డీఓ కానీ. ఇప్పుడు మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నేను ఇది పై వరకు తీసుకెళ్తాను. చంద్రబాబు నాయుడు దగ్గర పోయి కూర్చుంటా. ఆడే పురుగుల మందు తాగడానికైనా సిద్ధం. నేను అసెంబ్లీలోకైనా పోతా, దూరుతా. నేను అసెంబ్లీలోకైనా నేను మాత్రం చల్లుకోను. మాస్టర్ రామయ్య జాగ్రత్త చూసుకో. ఎవరైతే 1981లో రిజిస్టర్ పొంది ఆ భూమి హక్కుదారులు ఎవరైతే ఉన్నారో ఈ వాల్మీకి పుల్లాయమ్మకు చెందిన భూమిని అన్యాక్రాంతం చేస్తూ 2019లో అక్రమ రిజిస్ట్రేషన్ వల్ల అధికారులకు లంచాలు ఇచ్చి ఆన్లైన్ చేయించుకొని ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలందరినీ కూడా గతంలో వైసీపీ ప్రభుత్వం కావచ్చు, టీడీపీ ప్రభుత్వం కావచ్చు, వీళ్ళు ఆక్రమించడానికి, అన్యాయం చేయడానికి ఈ బీసీల, ఎస్సీల భూములే దొరుకుతాయా అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తూ ఈ విషయాన్ని రాష్ట్ర నాయకుల దృష్టికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, లోకేష్ గారి దృష్టికి, జిల్లా మంత్రులు అందరూ కూడా గమనించాలి ఈ విషయాన్ని. ఎందుకంటే ఈ యొక్క 1981లో రిజిస్టర్ ఉంది.
81లో ఉన్న రిజిస్టర్ని ఏ విధంగా మీరు ఆన్లైన్ చేస్తారని చెప్పి ప్రభుత్వ అధికారులు ఆర్టీఓ గారు అయితేనేమి ఎంఆర్ఓ గారు అయితేనేమి ఈ రోజున పత్రికా ముఖంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఇష్యూలో ఎవరైతే అన్యాక్రాంతానికి పాల్పడి ఎవరైతే ఈ అక్రమాలను ప్రోత్సహిస్తున్నారో దౌర్జన్యాలు ప్రోత్సహిస్తున్నారో వీళ్ళందరిపైన కూడా ఒక సుమోటో కేసును హైకోర్టులో రిజిస్టర్ చేసి వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఊడతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ వాల్మీకి కుల్లాయమ్మకే కాదు ఈ జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో కాదు రాయలసీమ జిల్లాలో బీసీలకు కావచ్చు వాల్మీకులకు కావచ్చు కురువలకు కావచ్చు ఒడ్డర్లకు కావచ్చు ఇటువంటి భూములను పేదల భూములు ఆక్రమిస్తున్నటువంటి ఇటువంటి రామయ్యనే కాదు బకాసులందరినీ కూడా ఒక వేదికపై నిలబెట్టి ఖచ్చితంగా వీళ్ళని కడిగి పారేస్తాం. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా ఇటువంటి అన్యాక్రాంతాలని ఖచ్చితంగా ఎదుర్కొనాలి. ఐక్యంగా వీటిపైన పోరాటం చేస్తాం. మరిన్ని పోరాటాలకు సిద్ధమవుతాం. ఈ యొక్క విషయాన్ని ఇంతటితో అధికారులైతేనేమి దీన్ని రెక్టిఫై చేసి ఆన్లైన్ తొలగించి ఈ వాల్మీకి కులాయమకి ఈ భూమిని ఆన్లైన్ చేసే విధంగా అధికారులు ఖచ్చితంగా చొరవ తీసుకోవాలి. కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ వెంటనే స్పందించి ఖచ్చితంగా ఈ ఆడబిడ్డకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఇలా న్యాయం జరగని పక్షంలో మరిన్ని ఉద్యమాలకు తెరదీస్తాం, మరిన్ని ఉద్యమాలకు శ్రీకారం చుడతాం. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఈ యొక్క ప్రభుత్వాలను ఖచ్చితంగా మెడలు వంచుతాం. బీసీల యొక్క ఎస్సీల యొక్క భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడుతాం. జై హింద్. ఈరోజు డబ్బున్న వాళ్ళదే అధికారం, డబ్బున్న వాళ్ళదే ఆధిపత్యం, డబ్బున్న వాళ్ళదే అహర్నిశలు ఈ సొసైటీలో ఇక్కడ అనంతపురం జిల్లా ఒకటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా డబ్బున్న వాళ్ళకే ప్రభుత్వ అధికారులు వస్తాదు పలుకుతున్నారు. ఇది నిదర్శనంగా గుత్తి అనంతపురంకి సంబంధించిన భూమిని మేము ఇన్నాళ్ళు పెద్దలు మంచోళ్ళు అనుకున్న మాసినేని రామయ్య గారు ఈరోజు ఒక ఆడపిల్ల భూమిని దౌర్జన్యంగా గుంజుకోవడం అనేది చాలా బాధాకరం. 1981లో అక్క పేరు మీద రిజిస్ట్రేషన్ భూమి ఈరోజు 2019లో మీ పేరు మీద ఎలా రిజిస్ట్రేషన్ అయిందని చెప్పేసి మాసినేని రామయ్య గారిని అడుగుతున్నాం. అలాగే సర్టిఫికేట్ ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా అక్క పేరు మీద ఉన్నాయి. ఆన్లైన్లో మీరు ఎలా ఎక్కించుకున్నారంటే డబ్బులు ఇప్పుడు ఇంకొకటి చెప్పేది ఏమంటే ఈ రెవెన్యూ అధికారులకి డబ్బులు అంటే పిచ్చి. ఇంటి దగ్గర గడపడం తక్కువ, ఆఫీసుల్లో గడపడం ఎక్కువ. ఎందుకంటే అలాంటి మాసినేని రామయ్య అలాంటి డబ్బులున్న వాళ్ళు కుక్కకి బిస్కెట్లు వేస్తే ఎలాగైతే ఆన్లైన్ ఎక్కిస్తున్నారో చేత కానీ మీరు చదువుకున్న వేస్ట్ రెవెన్యూ అధికారులు ఈరోజు ఆర్టీఓ గారికి చెప్తున్నాం, డిఆర్ఓ గారికి చెప్తున్నాం, ఎవరైతే నికృష్టుడు ఇది ఆన్లైన్ చేసిన ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో ఎంఆర్ఓని కాలర్ పట్టుకొని బయటకి ఇచ్చి హైకోర్టుకి ఇస్తాం జాగ్రత్త. ఈ చిన్న విషయాన్ని గుంతకల్ ఆర్టీఓ గారికి చెప్తున్నాం, అనంతపురం ఆర్టీఓ గారికి చెప్తున్నాం. ఇది ఆన్లైన్కైనా తీసేయకపోతే మాసినేని రామయ్య కోర్టులు వేసిన అంటున్నారు. మాసినేని రామయ్య నీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, నీ దగ్గర ధనం ఉండొచ్చు, నా దగ్గర ప్రజాబలం ఉంది, నేను ప్రజల మనిషిని. ఈరోజు వాల్మీకులకు ఎంత అన్యాయం చేస్తున్నాడు మాసినేని రామయ్య గుర్తుపెట్టుకోవాలా. నువ్వు పోతే నీ కొడుకు పోతే నువ్వు మార్చుకొని కోర్టుకు వేసామంటున్న తస్మాత్ జాగ్రత్త ఖబర్దార్. ఈరోజు మాసినేని రామయ్య ఇల్లు ముట్టడించడానికి కూడా జై భీమ్రావ్ భారత్ పార్టీ అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ సంఘాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. మాసినేని రామయ్య నువ్వు వెంటనే టవర్ క్లాక్ దగ్గర ప్రెస్ మీట్ పెట్టి ఆడపిల్లకు వాల్మీకి ఆడబిడ్డకు క్షమాపణ చెప్పకపోతే నీ కారు నీ ఇల్లు కూడా ముట్టడిస్తాం. నువ్వేదో పెద్ద పుడేంగా అని చెప్పుకుంటే ఏదో స్కూల్ నడుపుతున్నావు, మాసినేని గ్రాండ్ నడుపుతున్నావు. నీ మాసినేని గ్రాండ్లో ఏం చేస్తున్నారు మాకు తెలుసు, నీ స్కూల్లో ఏం చేస్తున్నావు మాకు తెలుసు. నువ్వు ఆన్లైన్ ఏదైతే వాల్మీకి ఆడబిడ్డకు అన్యాయం చేసావో రేపు పొద్దున్నే కలెక్టర్ దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పి ఆడబిడ్డకు కూడా క్షమాపణ చెప్పి ఆన్లైన్ తీసేయకపోతే ఈ ఆన్లైన్ తీసేయడానికి మాకు ఎక్కువసేపు పట్టదు. నువ్వు వయసులో పెద్దవానివి, నీకు పద్ధతి ఉండాలా. పద్ధతి లేకుండా చెప్పు, పద్ధతి మేము నేర్పిస్తాం ఒక ఆడపిల్ల ద్వారా. ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చిన పాత్రికేయులు కూడా వెంటనే మాసినేని రామయ్య ఎక్కడ ఉన్నాడో ఆయనకు చూపించండి. లేదంటే మాసినేని రామయ్య ఇల్లు ముట్టడించడానికి